ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున సుస్వాగతం పలుకుతున్నాయి ప్రెస్ మీట్కి. ఇంతకుముందు ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్స్ చేశాం, కానీ పార్టీ తరఫున ఇది జనసేన పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న మొట్టమొదటి ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్, ఫార్మల్ ప్రెస్ మీట్. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకునేదాకా ఉద్దానం కిడ్నీ మీ అందరి దాన్ని వెలికి తీసుకురావడం వల్ల మీతో పాటు నేను కూడా చేరి మీడియా ప్రతినిధులతో, మీడియా మిత్రులతోటి గత దశాబ్దాలుగా ఈ ఉద్దానంలో కిడ్నీ సమస్యని మీ మీడియా హౌసెస్ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా తీసుకురావడం వల్ల అది చాలామందికి వచ్చి, అది నా దాకా వచ్చి, పార్టీ దాకా వచ్చి దీనిని మరింత ముందుకు మీరు ఎంత ముందుకు తీసుకొచ్చారో అంతే బాధ్యతగా నా వంతు కృషిగా నేను ఇది అక్కడ పర్యటించడం జరిగింది. ఆ కిడ్నీ బాధితుల్ని మాట్లాడడం జరిగింది, వాళ్ళ వేదనని ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆ రోజున ముఖ్యమంత్రి గారికి కూడా నా ఉద్దేశం, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా, జనరల్గా సమస్యలు వచ్చినప్పుడు సమస్య ఏం జరుగుతుందంటే దీని క్రెడిట్ ఎవరు తీసుకోవాలన్న సమస్య ఉంటుంది. మనుషులు చనిపోతున్నప్పుడు, బాధితులు వాళ్ళ బాధలకు గురవుతున్నప్పుడు దాని మీద నాకు రాజకీయాలు చేయటం కానీ, అంటే రాజకీయం అంటే బేసిక్గా రాజకీయ లబ్ధి పొందాలి దాని మీద అనేది నాకు చాలా దిగజారుడుతనంగా ఉంటుంది. అందుకనే నేను దాన్ని, అంటే నేను నిన్న కూడా మీటింగ్లో ఏం చెప్పానంటే, ఇదే ఉద్దానం సమస్యని కేవలం రాజకీయ లబ్ధి కిందకు మాట్లాడాలి అంటే నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అనొచ్చు, గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసినాయి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పచ్చు, లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పచ్చు. దీనివల్ల ఉద్దానం ప్రజలకి, ఆ బాధితులకి మేలు జరగదు. కేవలం దీన్ని ఒక మానవతా కోణం నుంచే మాట్లాడాలి దీన్ని. అందుకే నేను ప్రత్యేకించి ఉద్దానం సమస్యను నేను బేసిక్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూని మాట్లాడలేము. ఎప్పుడు ఏదో ఒక పార్టీ కోణం నుంచో, ఒక పర్సనల్ ఐడియాలజీ కోణం నుంచో మాట్లాడతాం, కానీ సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అర్థం చేసుకొని దాని నుంచి ఒక సంపూర్ణమైన ఒక ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తీసుకొని మాట్లాడలేము. కాంటెంపరీ సమకాలీన రాజకీయాలకు కావాల్సింది విడదీసే రాజకీయాలు కాదు, మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు కాదు, సమాజాన్ని కలిపే రాజకీయాలు కావాలి. నేను మార్చి 14న నేను చెప్పదలుచుకుంది కూడా అదే. మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయడం చాలా తేలిక, లబ్ధి పొందడం చాలా తేలిక, కానీ మనుషుల్ని కలిపించుతూ దానిని ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నేను మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్ని కలపగలిగి సమాజాన్ని ఒక రీతిలో ఉంచగలిగే రాజకీయ కొత్త ఆలోచన విధానం కావాలని చెప్పి నేను మార్చి 2014లో చేయడం జరిగింది. దాని నుంచే నేను తీసుకొని ఈరోజు ఉద్దానం కూడా మొరాలెస్ అదే పద్ధతిలో వెళ్ళాను. మనస్ఫూర్తిగా మనం దాన్ని ఒక ఇష్యూని మనం చేపట్టినప్పుడు ఈరోజు మనకు ఉండేది ఏంటంటే, రకరకాల వ్యక్తులు కదిలారు. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ కొంత రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ని కొంత బయటికి తీసుకొచ్చాం. ప్రజలకు తెలుసు, ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు, కానీ అక్కడి నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళు చాలా కొంచెం మెల్లిగా సాగుతుంది అభివృద్ధి, దాని అడ్రస్సింగ్ ది ఇష్యూ. కాదు మేము చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు దాని చొరవ తీసుకొని ఆయన దానికి నిధులు విడుదల చేసి కొంత బాధ్యతలు కొంత ఉపశమనం అయితే కలిగించారు. కాకపోతే దాని సమస్య ఏమొస్తుందంటే, కేవలం దాని బాధితుల్ని ఏదో మందు ఇచ్చేస్తే, డయాలసిస్ చేస్తే కాకుండా అసలు ఫ్యూచర్ జనరేషన్స్, ఎందుకంటే 14 ఏళ్ళ పిల్లలు కూడా 8 ఏళ్ళ పిల్లలాగా ఉన్నారు, ఎదుగుదల లేదు. అండ్ ఇందాక హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అట్లీస్ట్ మోర్ దెన్ ప్రతి 100 మందిలో అంటే 13%, మోర్ దెన్ 13% ఎఫెక్టెడ్ వాళ్ళు టెస్ట్లో తేలింది. ఇంకా చాలామంది, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంకా అది బయటికి రావట్లేదు, ఇంకా వాళ్ళ శరీరం లోపలే ఉంది, ఇంకా అది బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఇంకా లేవు. అది కొద్దిగా ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ అయితే కానీ బయటికి రావు. ఎందుకంటే ముఖ్య సమస్య కిడ్నీ సమస్య ఏంటంటే, అది 50% కిడ్నీ చెడిపోయే వరకు కిడ్నీ సమస్య ఉందని తెలియదు, అన్నీ బాగున్నట్టే ఉంటాయి. సడన్గా
వాళ్ళకి ఏదో నొప్పి ఇవన్నీ వాపులు కాళ్ళ వాపులు ఇన్ని వచ్చేటప్పటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళేటప్పటికి అది ఆల్మోస్ట్ అది 50% కిడ్నీలు చెడిపోయినాయి. సో ఇందాక నేను హార్వర్డ్లో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ చూసి మేము ఏదైనా చేయగలం, కొంతమంది దాంట్లో భారతీయులు ఉన్నారు, కొంతమంది విదేశీయులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు మాట్లాడినప్పుడు నేను 1-on-1 మీటింగ్లో నేను తెలియజెప్పడం జరిగింది. అది తెలియజెప్తున్నాను, మీరు ఏదైనా చెప్తే మేము ఇనిషియేటివ్ తీసుకుని మేము కొంత వస్తాం, కావాలంటే దాన్ని ఆ రూట్ కాజ్ కనుక్కోవడానికి మేము ఒక రీసెర్చ్ సెంటర్ కూడా మేము పెడితే మేము దాని కింద స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తాం అని చెప్పేసి. ఎందుకంటే హార్వర్డ్లో రకరకాల పరిస్థితుల మీద అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఆ అధ్యయనాలు ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంటాయి. సో దాంట్లో భాగంగా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే ఫైనల్గా వాళ్ళు మన ఈ మధ్యన వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి. దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ అన్నిటికంటే మేము అడిగేది ఏంటంటే ఆ చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. వాళ్ళని ప్రభుత్వం అంటే ఇండివిజువల్ చాలాసార్లు తీసుకోవచ్చు, కానీ దీన్ని ఏమంటారు, వాళ్ళ అనాథలు అయిపోయిన పిల్లల్ని ప్రభుత్వం కూడా దత్తత తీసుకుంటే బాగుంటుంది. దాన్ని సోషల్ వెల్ఫేర్ సెంటర్స్ దాన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వంలోని ఏ డివిజన్ దాన్ని తీసుకుంటుంది అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దానికి ఆయన సానుకూలంగానే స్పందించారు. అలాగే ఇమీడియట్గా దానికోసం ఆ రీసెర్చ్ సెంటర్ కోసం 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక 3-4 ఇయర్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. మాకేంటి ఇది మొదటి మెట్టు మటుకే నాకు ఉద్దానం ఇది వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఎందుకంటే సమస్యల్లో మన రాష్ట్రాల్లో కానీ రకరకాల సమస్యలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో. కానీ ఈ సమస్యల్ని ఎందుకంటే చాలామంది మేము ముందుకు వస్తాం పని చేయడానికి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాతావరణం వాళ్ళని బయటికి రానివ్వదు. వాళ్ళు ముందుకెళ్ళడానికి అసలు చొరవ చూపించదు ఎవరు. వాళ్ళు ఎవరైనా ఉత్సాహంతో వచ్చినా వాళ్ళ ఉత్సాహాన్ని ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుకట్లేసి అసలు నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకున్నానంటే చాలామంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ నుంచి రకరకాల విభాగాల నుంచి ఈ సమస్యకి ముందుకు వచ్చినప్పుడు నేను అందరిని ఏం కోరానంటే ప్రతి ఒక్కళ్ళు వారి ఈగోల్ని వదిలి సామరస్యపూర్వకంగా కలిసి పేరు ఎవరికి వచ్చిందనే కాకుండా ఇది ఆ బాధ్యతలకు అందరూ తోడ్పాటు అందిస్తే బాగుంటుంది అని చెప్పాను. దానికి అందరూ మనస్ఫూర్తిగా సానుకూలంగా స్పందించారు. దానికి అందరూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మీడియా వారికి ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ ఉద్యానానికి మీరందరూ అండగా నిలబడినందుకు ఇది మొదటి మెట్టే. దీన్ని అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం. దాన్ని రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. అలా జనసేన తరపున చాలామంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ సామాజిక శాస్త్రవేత్తలు అలాగే ఈ జెన్యూన్ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళందరితో కూర్చోబెట్టి ప్రభుత్వంతో మేము ఒక కోఆర్డినేట్ చేసుకొని జనసేన తరపు నుంచి కూడా మేము ఈ సమస్యకి మరింత ముందుకు సమస్యని పరిష్కార దిశగా మరింత ముందుకెళ్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు. మొన్న ఈ మధ్యనే పార్టీ రకరకాలుగా ఇంకొక 3-4 జిల్లాలు ఇప్పుడు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అలాగే ఈ ముఖ్యమంత్రి గారితో నేను భేటీ అయినప్పుడు నేను వారిని ఏమడిగిందంటే ఈ జిఎస్టీ గురించి కూడా మాట్లాడాను. చేనేత కార్మికుల జిఎస్టీ గురించి కూడా అది వారి దృష్టికి తీసుకెళ్ళాను. అది మాట్లాడుతున్నప్పుడు నా సమస్య అక్కడ ఏమొచ్చిందంటే ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది. అలాగే మెయిన్గా చేనేత కార్మికుల్లో కూడా ఈ
మన దెబ్బతింటుంది కాదు. ఈ సపోజ్ జిఎస్టీ గురించి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని కొంచెం వాళ్ళకి ఏదైనా తగ్గించగలిగి, వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ అని ఇవ్వగలిగితే స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఆ జిఎస్టీ చేనేత రంగం మీద పడ్డ భారం కొంచెం కొంత తగ్గచ్చు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో నేను వేచి చూడాలి. ఎందుకంటే ఇది కేంద్రం సబ్జెక్ట్ కాబట్టి, స్టేట్ కంట్రోల్ లేని సబ్జెక్ట్ కాబట్టి స్టిల్ నేను కేంద్రానికి తెలియజేయమని వారిని కోరాను. సార్, సెంటర్కి రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ నాకు ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడగలను, కానీ అంటే నేను ఇంకా సెంటర్ దాకా ఇంకా నేను ఇష్యూస్ నేను వ్యక్తిగతంగా ఇంకా నేను తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా లేను. అలాగే ఈ మధ్య నేను ఏదైనా కొన్ని ఇష్యూస్ మీద నేను మాట్లాడలేదు, ముఖ్యంగా గంగపర్రు దళితులు ఇష్యూ మీద, గరగపర్రు. దానికి కారణం బేసిక్గా నేను ఎట్లా ఆలోచిస్తానంటే, జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మేము బేసిక్ మా ఆశయాలు ఏంటంటే, మేము విభజించే రాజకీయాలు, దాన్ని ప్రజల్ని విభజించే, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేయడం నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నాకు బాధ్యత రాహిత్యంగా అనిపిస్తుంది. గరగపర్రు విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ కేవలం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల దాన్ని ఎవరు ఒప్పుకోకపోతే ఎన్ని ఇబ్బందులన్నీ జరిగినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. కాకపోతే ఇది నేను మాట్లాడితే వచ్చే చాలా సున్నితమైన అంశం. నేను వచ్చి మాట్లాడితే సమస్య ఏమవుతుందంటే, ఇంక్లూడింగ్ మన ఆక్వా ఫుడ్ పార్క్లో కూడా నేను అక్కడికి రమ్మంటే నేను ఎందుకు ఆలోచించానంటే, నాతో పాటు అనేక మంది ఉత్సాహవంతులు యువత వస్తారు, వాళ్ళతో పాటు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చేరుతాయో నాకు తెలీదు. అందుకని ఇలాంటి పర్సనల్ విజిట్స్ చేయటం, గరగపర్రులు కూడా విజిట్ చేయకపోవడానికి ముఖ్య కారణం అదే. కానీ మన సమాజంలో ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు. కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్ బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తాయి. పిల్లలకి ఎలా ఉంటుంది, ఒకప్పుడు పుస్తకాలు చదువుకుంటేనేమో గాంధీజీ ఆశయాలు గొప్పగా చెప్తుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఆశయాలను పాటించమని చెప్తుంటారు. సమకాలీన రాజకీయ పెద్దల మటుకు గాంధీజీ గారిని ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని, ఒక మహానుభావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గరగపర్రుకి ఎందుకు కనెక్టెడ్ అంటే, ఇలాంటి ఆలోచన విధానం అంత పెద్ద స్థాయి నాయకులకే ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు? దీనిని నేనేం కోరుకుంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులాల నుంచి మోడరేట్ థింకింగ్ ఉన్న ప్రజలు, మోడరేట్ ఆలోచన విధానం అంటే సమాజాన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే మేధావులు అన్ని కులాల నుంచి రాగలిగి దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. కానీ దీన్ని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే కంటే కూడా అది చట్టం వాళ్ళు చూసుకుంటారు. మెయిన్గా ఇక్కడ గరగపర్రు విషయంలో మటుకు అది ఎప్పుడు కూడా చిన్న విషయమైనా సరే ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉంటుంది. అక్కడ లోకల్ పోలీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా అక్కడ కలెక్టరేట్ కావచ్చు, బేసిక్గా అది వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటుంది. వాళ్ళ ఫెయిల్యూరు ఒక చిన్న సమస్యని ఆదిలోనే పరిష్కరించేస్తే జటిలమైన సమస్యలు అవ్వవు. కానీ ఇవన్నీ ఆదిలోనే పరిష్కరించకపోవడం వల్ల ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఇది చాలా పెరిగి పెద్దదై చాలా ఇబ్బందులు గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని.